వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ 1000 కలతో ఎదురు చూస్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ లాంటి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని పాన్ ఇండియా లెవెల్లోనే రామ్ చరణ్ అందుకుంటే చూడాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో అయితే ఉంది. ఇక భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లోనే నిర్మిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. అయితే రకరకాల కారణాలతో మూవీ షూటింగ్ ను ఇంకా కొనసాగిస్తున్నారు. ఇక మెగా హీరో సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ లో ఒక రకమైన వైబ్రేషన్ కూడా ఉంటుంది. ఇక అలాంటిది గేమ్ చేంజర్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ లో అంత ఉత్సాహం లేదు. ఇక దీని తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే RC16 పైన ఉన్నంత బస్ కూడా గేమ్ చేంజర్ చిత్రం పైన లేకపోవడం గమనార్హం. ఇక శంకర్ నుంచి గత నెల వచ్చిన ఇండియన్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ సినిమా మీద బాగా పడిందనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే ఈ సినిమా పైన సోషల్ మీడియాలో కూడా పెద్దగా చర్చ జరగడం లేదు. అలాగే చిత్ర యూనిట్ కూడా మొదటి నుంచి గేమ్ చేంజర్ అప్డేట్స్ విషయంలో చాలా స్లోగా ఉన్నారనే మాట కూడా ఉంది. ఇక సినిమాని జనాల్లోకి బలంగా తీసుకువెళ్లే హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించడమే లేదు. ఇక సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక గతంలో గేమ్ చేంజర్ నుంచి జరగండి జరగండి అనే సాంగ్ ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు. ఇక ఆగస్టు నెల ఆఖర్లో అయినా సెకండ్ సింగిల్ అప్డేట్ ఉంటుంది అని భావించిన శంకర్ టీం నుంచి ఎలాంటి క్లారిటీ కూడా లేదు. ఇదిలా ఉంటే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న గేమ్ చేంజర్ నుంచి ఏదో ఒక కంటెంట్ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక ఫెస్టివల్ సందర్భంగా అంటే పండగ హడావిడి ఉంటుంది. ఇక ఆ టైంలో కాస్త వైరల్ అయ్యే విధంగా ఏదైనా కంటెంట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా మెగా ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతుంది. ఇక గేమ్ చేంజర్ మీద ఇప్పటి వరకు మినిమం బస్ కూడా లేదు. ఇక ఈ మధ్య శంకర్ మళ్ళీ రీషూట్లు కూడా పెడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఇలాంటి టైంలో సినిమా పైన ఏ మాత్రం హైప్ క్రియేట్ చేయకపోయినా రిలీజ్ టైంకి ఎవ్వరు కూడా అస్సలు పట్టించుకోవడం మానేసి ప్రమాదం ఉందని కూడా సినీ విశ్లేషకులు అయితే ఇప్పుడు అంటున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత చిరంజీవి రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఆచార్య మీద కూడా రిలీజ్ కి ముందు మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. కానీ ఎందుకనో గేమ్ చేంజర్ మాత్రం అలాంటి హైప్ ని అస్సలు అందుకోలేకపోతుందనే చెప్పాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.